ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రుణాలు రీషెడ్యూలింగ్, కొత్త రుణాల కల్పనకు ఉదారంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి బ్యాంకుల అధికారులను కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో జిల్లా అధికారులు, బ్యాంకర్లతో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గత నెల 30వ తేదీ నుండి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అనంతరం ఎదురైన వరద ముంపు పరిస్థితులను కమిటీ సమీక్షించింది. వరదల కారణంగా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, పెదపూడి, తాళరేవు మండలాల్లో సుమారు 18,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 82 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు, 32 హెక్టార్లలో చేపల చెరువులు ప్రభావితమయ్యాయని, జరిగిన నష్టాలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటిస్తూ ఈ మేరకు నివేదికలను రాష్ట్ర స్థాయి కమిటీకి, ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా కమిటీ నిర్ణయం గైకొంది. అలాగే ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా రాష్ట్ర కమిటీ, ప్రభుత్వం గైకొనే విధాన నిర్ణయానికి అనుగుణంగా నష్టపోయిన రైతులకు పంట రుణాలు రీషెడ్యూలింగ్, కొత్త రుణాల కల్పన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. వరదల కారణంగా పంటలు, ఇతర రంగాలకు వాటిల్లిన నష్టాల గణన రేపటి నుండి ప్రారంభమవుతుందని, జిల్లాలో రైతులకు ఎదురైన విపత్తు దృష్ట్యా కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ఉదారంగా రుణాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ సందర్భంగా బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, కమిటీ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సాయి మనోహర్, ఎల్జీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, నాబార్డ్ ఏజీఎం వై సోమనాయుడు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.